ముఖ్యమంత్రిగా అమ్మాయి మీదకి వచ్చి అమ్మాయి ఒక డ్రెస్ చింపడం జరిగింది. ఒక టీవీ మేము యాంకర్ ఆమె మహిళల రక్షణ ఉంటుంది, నేను మహిళా కోటీశ్వరి చేస్తాను పగార్బాల్ వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇతరులను ఇచ్చే రక్షణ. మహిళా పోలీసులు లేకుంటే ఒక మహిళా జర్నలిస్ట్ మీద దాడి జరిగింది. అక్కడ మొత్తం బట్టలు చింపిల్ అమ్మాయిది. మమ్మల్ని మా మీద దాడి చేసిండు. ఎట్లా పట్టాలి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. పోలీసులు ఒక మొండి వైఖరితో ఏంటి సార్ ఇది? ఎంత దూరం అంటే కనీసం వారికి రక్షణ లేదు. హోంశాఖ ఉన్న ముఖ్యమంత్రి గారే ఇట్లా పోలీసుల దాడి చేపిస్తున్నాడు. ఉద్యమకారుల పైన ఇచ్చిన హామీలు ఎడబోయినాయి భయ్. నువ్వు ఇచ్చిన హామీలు ఎడబెంచు, పోలీసులను తీసుకొచ్చి ఇక్కడ మొత్తం దౌర్జన్యాలు చేపించుకుంటా, మహిళల రక్షణ లేదు. పోలీసు వాళ్ళు కాంగ్రెస్ ఒక బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. పోలీస్ కేసు కాదవి, యూనిఫామ్ కాదు. రేవంత్ రెడ్డి గారు ఉంటే మీరు రేవంత్ రెడ్డి దగ్గర ఇంటి దగ్గర డ్యూటీ చేయండి భయ్. మీ కాంగ్రెస్ భవన్ లో డ్యూటీ చేయండి. వచ్చి ఉద్యమకారులు చేస్తున్న ప్రొటెస్ట్ లో మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఉద్యమకారులు అంచివేసేలు. గత ప్రభుత్వం అంచివేసేది, ఈ ప్రభుత్వం ఈ విధంగా అంచివేస్తుంది. చూడండి భయ్ సార్, ఏంటి చినుడు ఏంది ఇది? కొట్టేళ్ళు మొత్తం ఇదంతా దౌర్జన్యం. ఉన్నా మా లేడీకి రిలీజ్ కూడా అక్కడనే ఉన్నారు. పోలీసిజం చూపిస్తారు, గుండాయిజం చూపిస్తారు. ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా చెప్తున్నారు కదా, మేము మీడియా చెప్తున్నాను కూడా వినకుండా అసలు దౌర్జన్యం అంటే ఎట్లా దౌర్జన్యం అంటే అట్లా దౌర్జన్యం చేస్తున్నారు. ఏమైతే ఎందుకు నిన్ను బట్టి గుంజీరు అని చెప్తా ఉన్నారు, దేని గురించి? ఆఫీస్ ఫోన్ ఉంది మాది, వీడియో మేము షార్ట్ వీడియోస్ కోసమని ఆఫీస్ ఫోన్ నుంచి రికార్డింగ్ చేస్తున్నాము. ఎవరితో మైక్ పోయింది? ఓకే, మేము మీడియాని కూడా లోగో పెట్టి చూపిస్తున్నాం. మేము మీడియా మమ్మల్ని వదిలేయండి, మా ఫోన్ ఎందుకు తీసుకుంటున్నారు, మేము ఆఫీస్ కి మేము రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, అది మా ప్రాపర్టీ కాదని చెప్పారంటే ఫోన్ నా చేతిలో ఉంది, అది కూడా జెన్ పోలీసు ఎట్లా దౌర్జన్యంగా నెట్టాడంటే సీ మై ఫ్రెండ్. ఒకసారి చూడండి, అంటే ఇక్కడ మగ జర్నలిస్టులకు బాయ్స్ కే సెక్యూరిటీ లేదు, కానీ లాస్ట్ కు లేడీస్ మీద కూడా వీళ్ళ దౌర్జన్యం ఏ విధంగా ఉందో ఆలోచించాడు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కోసం పనిచేసినట్టు కనిపిస్తా ఉన్నది తప్ప ఇక్కడ కనీసం జర్నలిస్టులు కూడా కళ్ళకి కనిపించట్లా వీళ్ళకి. ఒకసారి చూడండి అమ్మాయి ఇక్కడ చూడండి ఒకసారి అమ్మాయిని, ఇక్కడ పైన జరిగింది అమ్మాయిది. మరి ఇప్పుడు ఎవరు అంటే లేడీస్ లేరా? మొగోళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఎట్లా పట్టుకుంటారు ఇక్కడ? ఒకసారి ఆలోచించాలి. లేడీస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు కదా పట్టుకోవాల్సింది. అక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు వచ్చి కెమెరామెన్ ఏడి ఆయన ఏడి
అన్న 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 సార్